డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సబ్బండ వర్గాలకు సహాయకారిగా నిస్వార్థ సేవ చేస్తూ బడుగు బలహీన వర్గాలకు సహాయం చేస్తూ అందరి నోళ్లలో నాంతూ ఎవరికి ఎలాంటి సహాయం కావాలని వచ్చినా భుజం తట్టే తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక సేవకుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఫిబ్రవరి 17, 1968న కాచం భిక్షమయ్య, కాచం లక్ష్మమ్మలకు తొలి సంతానంగా జన్మించారు కాచం సత్యనారాయణ. వీరికి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. కాచం సత్యనారాయణ గుప్తా తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అమ్మనబోలు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యను రామన్నపేటలో, డిగ్రీ ఏవి కాలేజీలోనూ పూర్తి చేశారు. కాచం సత్యనారాయణ MA LLBని పూర్తి చేసి సామాజిక సేవా రంగంలో MSW మరియు జర్నలిజంలో PGDCJను పూర్తి చేశారు. తన ఉన్నత విద్యను పూర్తి చేసుకుని నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా SGTగా ఉద్యోగంలో చేరి విద్యాబోధన చేశారు. తన చిన్నతనం నుండి తనలోని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటంగా బహిర్గతపరుస్తూ సంఘంలో వివిధ వర్గాల ప్రజల్ని వివిధ సందర్భాలలో సంఘటితం చేస్తూ తన గ్రామంలో చతురత, నాయకత్వ లక్షణాలున్న వ్యక్తిగా సుపరిచితుడయ్యాడు. తన గ్రామంలో ఉన్న కట్టుబాట్లను, సాంఘిక దురాచారాలను పక్కన పెట్టి అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి అవసరాలను తీర్చేవారు. తనలోని నాయకత్వ లక్షణాలు తన భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, తన భావ వ్యక్తీకరణకు, సమాజంలోని వ్యక్తులను సంఘటితం చేయుటకు తన ఉపాధ్యాయ వృత్తి ప్రతిబంధకంగా మారుతుందని గమనించి తన వృత్తికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ సమయంలోనే నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏప్రిల్ 27, 2001లో జలదృశ్యంలో స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీలక సభ్యుడిగా చేరారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాదులోని జలదృశ్యంలో నిర్వహించిన సదస్సులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, అన్యాక్రాంతమవుతున్న భూములు, నిధుల దుర్వినియోగం, నియామకాల విచ్చలవిడితనం, తెలంగాణ సమాజంలో జరుగుతోన్న భాషా వివక్షత, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను విడమరిచి చెప్పి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన తీరు నచ్చి, అలాగే తనలో అంతర్ముఖంగా నలుగుతున్న సమస్యలు, తనలోని సమాజ సేవను విస్తృతపరచుటకు సరైన వేదిక తెలంగాణ రాష్ట్ర సమితి అని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి కేసీఆర్ గారి కనుసన్నలలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమ జెండాను విస్తృతం చేస్తూ తన మనస్సాక్షికి మార్గనిర్దేశం చేస్తూ ముందుకు నడుస్తున్నారు శ్రీ కాచం సత్యనారాయణ గారు. తెరాస పార్టీలో యూత్ సెక్రటరీగా, ఆ తరువాత 2006 నుండి రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్రాధ్యక్షుడిగా, ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణలో ఫ్రీ జోన్ రద్దుకు కేసీఆర్ తలపెట్టిన ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమానికి నాంది ప్రస్తావన చేస్తే కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని తెలంగాణకు సింహద్వారంగా మార్చి తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా మార్చారు. 2009లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న క్రమంలో కేసీఆర్ అరెస్ట్, మలిదశ ఉద్యమంలో అగ్రనేతలను అరెస్టు చేసినందుకు కలత చెందిన డాక్టర్ కాచం సత్యనారాయణ ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఆత్మాహుతికి యత్నించారు. అదే క్రమంలో తన అనుచరుడు, తొలి అమరుడు అయిన శ్రీకాంతాచారి తన శిష్యుడు కావడం, అదేవిధంగా తను ఆత్మాహుతికి పాల్పడింది కూడా తను ఇన్ఛార్జిగా ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే జరగడం యాదృచ్ఛికం. అమరుల బలిదానాలు తెలంగాణ ఉద్యమానికి జీవం పోస్తే వారి త్యాగాలను సజీవంగా ఉండేలా తన వంతు కృషిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి పిలుపు మేరకు బంధులు, రాస్తారోకో,
వంటావార్పులు, నిరాహార దీక్షలు, తెలంగాణ ధూమ్ధాం, జేఏసీ పిలుపు మేరకు సడక్ బంద్, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి వివిధ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి అలుపెరగని ఉద్యమకారుడిగా, నిబద్ధత గల తెలంగాణవాదిగా ప్రజల్లో, పార్టీలో, నాయకుల్లో మెదిలారు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉద్యమ జెండాను మోస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పనిచేశాడు. తనే కాకుండా తన సతీమణి శ్రీమతి కాచం సుష్మా గారు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. తెలంగాణ జాగృతి, బతుకమ్మ వంటి కార్యక్రమాలు, కవిత మరియు తులా ఉమా గారితో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రమంతటా పర్యటించారు. తెలంగాణోద్యమంలో యువతీ యువకులతో పాటు కార్మిక, కర్షక, అసంఘటిత కార్మికుల్ని ఏకం చేయుటకు, వారి సమస్యల పరిష్కారానికై తెలంగాణోద్యమంలో పనిచేసిన మేధావులు, కార్మిక నాయకులు తన ఉద్యమ సహచరుడు అయిన ఎస్ఎం ఖలీల్తో కలిసి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ని స్థాపించారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో విఆర్ఏలకు, ఐకేపీలకు గౌరవ వేతనాన్ని పెంపుదల చేయడం తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ తన అనుబంధ సంస్థ తెలంగాణ విఆర్ఏ అసోసియేషన్ ద్వారా వారి గౌరవ వేతనాన్ని పెంపుదల చేశారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్స్ ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికుల్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాముల్ని చేసి సకల జనుల సమ్మెను విజయవంతం చేయడంలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్స్ ని ఆ తరువాత తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా మార్చి గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని గౌరవాధ్యక్షులుగా చేశారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లో సుమారు 50 అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసి బలమైన కార్మిక శక్తిగా ఎదిగారు. కార్మిక నేతగా ఉంటూ దేశాల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండకూడదు అంటూ వారిలో శాంతి, స్నేహ, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వారి కోసం ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ అనే అంతర్జాతీయ సంఘంలో తెలంగాణ స్టేట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇలా బడుగు, బలహీన, నిమ్న, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ కార్మిక, కర్షక, అసంఘటిత కార్మికుల భద్రత, జీవనం, ప్రజల మధ్య శాంతి విలసిల్లేలా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల మధ్య ప్రజల మనిషిగా జీవిస్తున్నారు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు. ఒక పక్క రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోపక్క తనలోని సామాజిక సేవను విస్మరించకుండా కాచం యువసేన, కాచం ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది. మానవ హక్కులపై విస్తృత అవగాహన కల్పిస్తూ 2009 నుండి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో తెలంగాణ రీజియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బడుగు, బలహీన, నిమ్న, అణగారిన వర్గాల వారికి తన వంతుగా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారిని ఆపద సమయాల్లో ఆదుకుంటూ ఉన్నారు. నిరుపేద విద్యార్థులకు కాచం ఫౌండేషన్ ద్వారా వారు ఉన్నత విద్యను అభ్యసించుటకు కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. సమాజంలో వెనుకబాటుతనానికి గురవుతున్న మానసిక, శారీరక అంగవైకల్యం గల యువతీ యువకులకు కాచం ఫౌండేషన్ ద్వారా సుమారు 250 మందికి ట్రైసైకిల్స్ ని, అనాథ పిల్లలకు అవసరమైన సామాగ్రిని అందిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు వారు సమాజంలో ఉన్నత స్థానం సంపాదించుటకు కావలసిన మౌలిక సదుపాయాల్ని తన కాచం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో తెలంగాణ కళాకారులను ప్రోత్సహించి వారి ద్వారా తెలంగాణ భావజాలాన్ని వీధి వీధిన తెలియజేశారు. నాటి తెలంగాణ సాంస్కృతిక భావజాల వ్యాప్తి తనలోని భాషా ప్రేమికుణ్ణి పరిచయం చేసింది. నాటి పాటలను, తెలంగాణ చరిత్రను, తెలంగాణ భాషా సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకందించాలనే సంకల్పంతో కాచం పబ్లికేషన్స్ను ఏర్పాటు చేసి వివిధ రకాల సాహిత్యాన్ని, కళలను ప్రచురించారు. తను రచయితగా తెలంగాణ చరిత్రను, తెలంగాణ అమరుల, ఉద్యమకారుల చరిత్రను, తెలంగాణ ధీర వనితలు, తెలంగాణ కరదీపికలు,
ఆణిముత్యాలు పేరుతో గ్రంథస్థం చేసినారు. వైశ్య వికాస వేదిక అనే బైమంత్లీ పుస్తకాన్ని కూడా ప్రచురిస్తున్నారు. విద్యార్థుల కోసం జ్ఞానఘనిని, రాజకీయ సామాజిక సమస్యలపై పోరాటానికి ప్రజాబింబం అనే పత్రికలను నడుపుతున్నారు. సినిమా అనేది ఆంధ్ర వ్యక్తులకే కాదు, తెలంగాణలో కూడా ప్రతిభావంతులైన నటీనటులు మరియు సాంకేతిక సిబ్బంది ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం అవసరం అని గుర్తించి వారి కోసం కాచం సినీ క్రియేషన్స్ ను స్థాపించారు. తెలంగాణ యువతను ప్రోత్సహించుటకు గత సంవత్సరం 72వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిభావంతులైన 72 మంది నవ యువ షార్ట్ ఫిలిమ్స్ మేకర్స్ ని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా సన్మానించడం జరిగింది. కాచం సినీ క్రియేషన్స్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2018లో సుమారు 250 షార్ట్ ఫిలిమ్స్ రాగా, అందులో ప్రతిభావంతులైన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, నిర్మాతలను, దర్శకులను కాచం సినీ క్రియేషన్స్ ద్వారా సన్మానించడం జరిగింది. యువ నిర్మాతలను ప్రోత్సహించడం, క్రౌడ్ ఫండింగ్ ద్వారా కాచం సినీ క్రియేషన్స్ శివోహం అనే సినిమాను చిత్రీకరిస్తున్నది. సినిమా నిర్మాణంపై ఆసక్తి ఉన్న నిర్మాతలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా శివోహం సినిమాలో భాగస్వాములయ్యేందుకు ఆహ్వానిస్తున్నది కాచం సినీ క్రియేషన్స్. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులలో దాగి ఉన్న అపారమైన కౌశలాలు, ప్రతిభా పాటవాలు వెలికి తీయడానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు, క్రీడా శిక్షణకు, క్రీడా సామాగ్రిని వారికి అందుబాటులో ఉంచుటకు మరియు వారిని శారీరకంగా, మానసికంగా ఉత్తేజితుల్ని చేయుటకు, గ్రామీణ క్రీడాకారుల్ని జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో పరిచయం చేయడానికి కాచం స్పోర్ట్స్ అకాడమీని స్థాపించారు. కాచం స్పోర్ట్స్ అకాడమీ ద్వారా వ్యాయామశాలలకు కావలసిన సామాగ్రిని, క్రీడా సామాగ్రిని, శిక్షణకు కావలసిన మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం నేపాల్లో జరిగిన అంతర్జాతీయ ఓషో ఛాంపియన్షిప్లో పాల్గొన్న మిస్ తబస్సుంకు తన ప్రయాణ ఖర్చును మరియు క్రీడా సామాగ్రిని కాచం స్పోర్ట్స్ అకాడమీయే ఏర్పాటు చేసింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించుటకు క్రీడా శిక్షకుల్ని నియమించారు. బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ BDCAలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గత సంవత్సరం LB స్టేడియంలో జరిగిన BDCA నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్లో క్రీడాకారులకు తన కాచం ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాల్ని కల్పించారు. భాషా సాంస్కృతిక రంగాల్లో, సామాజిక సేవా రంగాల్లో, విద్య, ఆర్థిక రంగాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గాను అమెరికాకు చెందిన పీస్ యూనివర్సిటీ మరియు బెర్కెల్లీ యూనివర్సిటీలు డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసినారు. ప్రభుత్వ వ్యవహారాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సమాచార హక్కు చట్టాన్ని విస్తృతపరచుటకుగాను సమాచార హక్కు చట్టం కార్యకర్తలతో కలిసి సమాచార హక్కు వికాస సమితిని ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టంపై జిల్లా, రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులను కేంద్ర, రాష్ట్ర స్థాయి సమాచార కమిషనర్లు మరియు జాతీయ సమాచార హక్కు కార్యకర్తలతో ఏర్పాటు చేశారు. భాషా, సాహిత్యం, జర్నలిజంలో సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో విశేష అవగాహన వల్ల కాచం పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో గత నవంబర్లో V3 న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సీనియర్ జర్నలిస్టుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సమకాలీన సమస్యలపై పోరాటం, సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి, జర్నలిజంలో నూతన ఒరవడికి V3 ఛానల్ ద్వారా శ్రీకారం చుట్టారు డాక్టర్ కాచం సత్యనారాయణ గారు. వైశ్య వికాస వేదిక బడుగు బలహీన వర్గాలే కాకుండా తన సంఘంలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు డాక్టర్ కాచం సత్యనారాయణ. తెలంగాణ ఆర్యవైశ్య మహాసంఘ కార్యదర్శిగా పట్టణ ఆర్యవైశ్య సంఘాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వైశ్యులు కూడా రాజకీయంగా ఎదగాలని, వైశ్యుల్లో కూడా నిరుపేదలున్నారని గ్రహించి వారికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు, శిక్షణకు ఒక వేదిక అవసరం అని భావించి
వైశ్య వికాస వేదిక వాల్యూస్ విజన్ విక్టరీ అనే మోటోతో 2017లో స్థాపించడం జరిగింది. వైశ్య హాస్టల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేద వైశ్య విద్యార్థులకు విద్య, ఉద్యోగ రంగాల్లో శిక్షణనివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నది. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వైశ్య సోదరులందరినీ ఏకతాటిపై నడిపిస్తుంది. వారిని సంఘటితం చేయడానికి ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను GST చట్టాలను తీసుకుని వచ్చినప్పుడు వాటిపై అవగాహన సదస్సులను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం వివాదాస్పదమైన కంచె ఐలయ్య రాసిన కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకానికి సవివరణాత్మకంగా వైశ్యజాతి మనుగడను, సామాజిక నేపథ్యాన్ని, జీవనాన్ని తన రచన వైశ్యులు సామాజిక సేవకులు అనే పుస్తకాన్ని రాసి తన కాచం పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించాడు. తన వాక్పటిమతో పలు టెలివిజన్ కార్యక్రమాల్లో వైశ్యజాతి మనుగడను, వైశ్యజాతిని అణగదొక్కుతోన్న పెత్తందారులను కడిగిపారేశారు. ఒకానొక సందర్భంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య టెలివిజన్ చర్చా కార్యక్రమాన్ని మధ్యలో వదిలేసిపోయారు. ఇది వైశ్యజాతి పట్ల డాక్టర్ కాచం సత్యనారాయణ గారికున్న ప్రేమ, అభిమానం, వాత్సల్యాన్ని తెలియజేస్తున్నది. 10వ తరగతి ఇంటర్మీడియట్ 2018లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1500 మంది వైశ్య విద్యార్థులను గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాలతో వైశ్య వికాస వేదిక సన్మానించింది. గత సంవత్సరం జరిగిన కార్యక్రమం బుక్ ఆఫ్ వండర్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా 180 మంది వైశ్య ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. సంఘ సేవకుడిగా, సమాజ హితైషిగా ఆదర్శమైన, ఉన్నతమైన ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ సమాజంలో ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ మునుముందుకు సాగుతోన్న డాక్టర్ కాచం సత్యనారాయణ గారి సేవా స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని, అందుకు ఆ భగవంతుడు వారికి, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.